యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ సినిమా 'దేవర' సంబంధించినటువంటి గ్లిమ్స్ రిలీజ్ కావడంతో నందమూరి బాలకృష్ణ సంచలనమైనటువంటి కామెంట్లు చేశారు. నిజంగా ఈ సినిమాని చూస్తుంటే నాకు 'నరసింహనాయుడు', 'సమరసింహారెడ్డి' టైప్ ఆఫ్ సినిమాలు గుర్తొస్తున్నాయి. చాలా రోజులైంది ఇంత స్పెషల్ అట్రాక్షన్ సినిమాలో చూసి. ఏదో సంథింగ్ మనకు తెలుపుతోంది. సో, ఈ గ్లిమ్స్ అయితే నిజంగా బాగా ఆకట్టుకుంది. అలాగే ఇంతకుముందు వచ్చినటువంటి 'కత్తి' సీన్ కంటే కూడా దీంట్లో ఇంకా ఇంప్రూవ్‌మెంట్ చూపిచ్చారు. నాకు తెలిసి ఇంకా ట్రైలర్‌లో సినిమా చూపిచ్చేస్తారని అర్థమవుతోంది. మామూలుగా లేరసలు ఎన్టీఆర్ పెర్ఫార్మన్స్ అయితే పీక్స్. ఎన్టీఆర్‌ని యాక్టింగ్‌లో కొట్టేవాడే లేడంటున్నారు నందమూరి బాలకృష్ణ. సో, మా అబ్బాయి ఈ సినిమాతో మరొక్కసారి ప్రపంచ స్థాయి నటుడనేది గుర్తు చేశారని, సో, ఆ గ్లిమ్స్‌లోనే ఇలా ఉంటే మొత్తం సినిమాలో ఎలా ఉంటుందనేది మనం చూడొచ్చని. సో, కాబట్టి భయపడ్డానికైతే సిద్ధంగా ఉండండి. భయం అంటే ఏంటో తెలియని వాడు భయపెట్టడానికొస్తే ఎలా ఉంటుందో మీరు కూడా సిద్ధమవ్వండి అంటూ చెప్తున్నారు. కాబట్టే అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుండగా నందమూరి బాలకృష్ణ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు ఎంతో వైరల్‌గా మారుతోంది. సో, బాలయ్య బాబు, జూనియర్ ఎన్టీఆర్ యొక్క 'దేవర' గ్లిమ్స్‌ని చూసి ఫిదా అయిపోయారట. కొరటాల శివ డైరెక్షన్‌కి, అలాగే ఎన్టీఆర్ పెర్ఫార్మన్స్‌కి. సో, హీరోయిన్‌కైతే ఇందులో చాలా ప్రముఖమైన పాత్రతో ఉంది. ఈ మధ్య కాలంలో ఏ హీరోయిన్‌కి కూడా సినిమాలో క్యారెక్టర్ ఉన్నటువంటి రోల్స్ ఇవ్వడం లేదు. కానీ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మాత్రం సో, తనకెంతో అద్భుతమైనటువంటి రోల్ ఇచ్చారని 'జాన్వీ కపూర్' ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో తన తల్లిలాగా శ్రీదేవిలా పాపులర్ అవ్వడం గ్యారంటీ అంటూ చెప్తున్నారు.